జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ శ్రావణ మాసానికి అధిష్టాన దేవత అయినటువంటి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసముల్లో శ్రావణ మాసము మరియు మార్గశీర్ష మాసం అని చెప్పేసి మనకి వైష్ణవ ఆగమలో పేర్కొనడం జరిగింది. అటువంటి ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అటువంటి స్వామి ఈ జగత్తంతటి కూడా కలియుగంలో వెంకటేశ్వరుడు ప్రత్యక్షమ దైవం అయితే, ఆ యొక్క వెంకటేశ్వరుడు యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి తల్లియే అమ్మవారు జగన్మాత అయినటువంటి లక్ష్మీ అమ్మవారు. అటువంటి దయ కరుణ కలిగినటువంటి తల్లి అమ్మవారు ఈ శ్రావణ మాసానికి అధిష్టాన దేవత. ఈ శ్రావణ మాసంలో మంగళవారం నాడు మహిళలందరూ కూడా మంగళగౌరి వ్రతాలు చేసినట్లయితే చక్కనటువంటి ఆ యొక్క దాంపత్య జీవితం అనేది చాలా వైభవంగా ఉంటుంది. అదేవిధంగా చక్కనటువంటి భర్త లభిస్తాడు అని చెప్పేసి మనకి ఆ యొక్క పురాణాల్లో కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలోనే అమ్మవారు సాక్షాత్ మనం ధనుర్మాసంలో వ్రతం ఆచరించినటువంటి ధనుర్మాస వ్రతాన్ని మనకు అందించినటువంటి తల్లి గోదాదేవి. ఆ యొక్క అమ్మవారు కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. అమ్మవారు కర్కాటక లగ్నంలో పూర్వఫల్గుని నక్షత్రంలో అమ్మవారు ఈ శ్రావణ మాసంలోనే ఉద్భవించింది. అదే విధమైనటువంటి శ్రావణ మాసంలో మరొక విశిష్టమైనటువంటిది కైంకర్య సేవ ఏమిటంటే స్వామి యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి. స్వామివారు ఆ యొక్క రోహిణీ నక్షత్రంలో స్వామి ఉద్భవించాడు, ఆ కర్కాటక సంక్రమంలో స్వామి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి శ్రావణ మాసం ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కైంకర్యాలకు నిలయమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసము. అదేవిధంగా శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాలు చేసినట్లయితే చక్కనటువంటి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అనేది లభిస్తుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే లక్ష్మి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. మనం తినటువంటి ఆహారం జీర్ణమవ్వడం అది ఒక ఐశ్వర్యమే, పడుకుంటే నిద్ర పట్టడం అది ఒక ఐశ్వర్యం. కాబట్టి ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల కిందనే వస్తాయి. కాబట్టి ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు అమ్మవారి ఆరాధించిన, అమ్మవారిని అర్చన చేసినా కూడా, దర్శనం చేసినా కూడా ఎన్నో విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా ప్రీతిపాత్రలు అవుతాం. కాబట్టి ఈ శ్రావణ మాసాన్ని అందరూ కూడా చక్కగా పాటించి లక్ష్మీ అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుతారని మరీ కోరుచున్నా. జై శ్రీమన్నారాయణ.